Hi guys, welcome back to my YouTube channel. This is Deepak Javadi. Good morning from Tirumala. Today వచ్చేసి డే 6 శ్రీవారి సేవలో మా సేవ సదన్ నుంచి వెనకొత్త నాకు ఇది బోర్డు అయితే కనపడింది. పాప వినాశనానికి నడిచే దారి అనమాట. యాక్చువల్లీ మీరు కానీ ఎప్పుడైనా ఈ దారిలో వెళ్ళుంటే ఎలా ఉంటుందో నాకు కామెంట్ చేయండి. ఆ రూట్ లో మంచి ఎక్స్పీరియన్స్ పొందొచ్చు అనిపిస్తే నేనైతే ఎక్స్ప్లోర్ చేస్తాను ఆ రూట్ కూడా. వరుసగా 4 రోజులు జీడిపప్పు సేవ చేశాం కదా, ఇవాళ మాకు సేవ అయితే మార్చారనమాట. ప్రధాన కళ్యాణ గట్ట ఇచ్చారు. శ్రీవారి ఆలయం ఎదురుగున్న బేడి ఆంజనేయ స్వామి గుడి వెనకాల ఉంటుందన్నమాట ఈ ప్రధాన కళ్యాణ గట్ట. నాకు తెలిసి తిరుమలలో ఫస్ట్ కళ్యాణ గట్ట ఇదేని అనుకుంటున్నాను నేను. మీకు ఏమన్నా తెలుసుంటా పాతది ఏమన్నా తెలిసినా కామెంట్ చేయండి. అది కూడా మేము మా బ్యాచ్ అంతా కలిసి వచ్చేసాం అన్నమాట సేవకి. మొత్తం మేము 14 మంది కదా, 14 మందిని డివైడ్ చేసి 4-5 చోట్ల అయితే మమ్మల్ని సేవకి అలాట్ చేశారు. యాక్చువల్లీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మొక్కు ఇచ్చేద్దాం అని చెప్పి వెళ్ళామని నందకం గెస్ట్ హౌస్ దగ్గర ఉన్న కళ్యాణ్ గట్టకి. కానీ అక్కడ ఫుల్ రష్ ఉండడం వల్ల మేము అయితే అప్పుడు మొక్కోలేదు. ఇవాళ సాయంత్రం ఇచ్చేద్దాం అని చెప్పి కళ్యాణ్ గట్ట దగ్గర ఎలాగో డ్యూటీ పడింది కదా అని తెలిసింది రాత్రి మాకు. అందుకే ఇక్కడ ఇచ్చేద్దాం కదా అని చెప్పి మేము వచ్చాం. మా డ్యూటీ వచ్చేసి చాలా డిఫరెంట్ గా పడింది ఇక్కడ. యాక్చువల్ గా ఆ రోజు పౌర్ణమి సోమవారం గరుడ సేవ ఉంటుంది కదా అని చెప్పి ఫాస్ట్ గా డ్యూటీ అవగొట్టుకుని మళ్ళీ టెంపుల్ డ్యూటీ కోసం అలాట్ చేస్తారేమో అని చెప్పి ఇక్కడికైతే వెయిట్ చేస్తున్నాం. మాక్సిమం టెంపుల్ డ్యూటీ అలాట్ అవ్వాలంటే ర్యాండమ్ అలాట్మెంట్ ద్వారా అవుతుంది. కానీ గరుడ సేవ ఉంది కదా అందులోనే వేస్తారేమో అని చెప్పి మేము వెయిట్ చేస్తున్నాం. ప్రెజెంట్ అయితే అన్ని రెడీ చేస్తున్నాను గరుడోత్సవానికి. ఒక పక్క స్వామివారి సహస్రదీపాలంకరణ సేవ జరుగుతుంది, ఇంకో పక్క గరుడోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లని చేస్తున్నారు. సహస్రదీపాలంకరణ సేవ అయిపోయింది. స్వామివారి ఉత్సవ విగ్రహాలు తీసుకెళ్తున్నారు గుడిలోకి. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ముస్తాబు చేసి గరుడోత్సవానికి తీసుకొస్తారు. మళ్ళీ అందరినీ ఏ గ్రూప్ సెపరేట్ గా లైన్ లో నిల్చోమన్నారు. ఆ గ్రూప్ అలా నిల్చున్నారు. జెంట్స్ అందరినీ పక్కకి తీసుకొచ్చారు. జెంట్స్ కి మాత్రమే టెంపుల్ దగ్గర డ్యూటీ చేశారనమాట. మిగతా లేడీస్ అందరికి వేరే చోట అలాట్ చేశారనమాట. మెయిన్ డ్యూటీ చేసినప్పుడు దగ్గరగా ఒక 40 మెంబర్స్ ఆఫ్ ఫారినర్స్ ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ చాలా డైవర్షనల్ గా వచ్చారనమాట వెంకటేశ్వర గుడికి. టెంపుల్ దగ్గర డ్యూటీ చేస్తాం చెప్పు మళ్ళీ ఎక్కడ ఎత్తారా బాబు అని చెప్పి టెన్షన్ గా ఉన్నాం. లక్కీగా మమ్మల్ని గరుడోత్సవం దగ్గర పక్కన ఉన్న రోపు అయితే మాకు ఇచ్చారు జెంట్స్ అందరికీ. అటుపక్క రోపు ఇటుపక్క రోపు. అసలు గరుడోత్సవాన్ని స్వామివారిని ఇంత దగ్గర నుంచి వస్తానని చెప్పి నేనైతే జీవితంలో అనుకోలేదు. ఎందుకంటే నేను చిన్నప్పుడు బ్రహ్మోత్సవాలకు ఒకసారి వచ్చాను. గరుడోత్సవానికి జనం అయితే మామూలుగా లేరనమాట. ఆ రోజు నేను ఎక్కడి నుంచి చూసానంటే చాలా దూరం నుంచి చూసాను. అంత దూరం నుంచి గరుడోత్సవం చూసాను నేను. ప్రెసెంట్ ఇప్పుడు అదే గరుడోత్సవంలో స్వామివారి సేవ చేసుకుంటున్నానంటే అంత స్వామివారి దయ. అండ్ మా గ్రూప్ లీడర్ అయిన మా చిన్నమ్మ గారు దృఢ సంకల్పం అంతే. యాక్చువల్గా చాలా మంది అనుకుంటారు ఇది ఇందులో ఏం గొప్ప ఉంది ఇందులో ఏం గొప్ప ఉందని. నాకు ఇదే గొప్ప. ఎందుకంటే స్వామివారిని ఇంత దగ్గర నుంచి చూడాలంటే అది కూడా మన మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా కష్టం. అండ్ మేము డబ్బు ఉన్నా సరే స్వామివారి కృప ఉండాలి కదా. ఆయన ఆజ్ఞ లేనిదే మనం ఆయన దగ్గరికి చేరుకోవాలన్నా ఆయన దర్శించుకోవాలన్నా ఇంపాసిబుల్. అది నేనైతే చాలా ఎక్కువ నమ్ముతాను. నేను ఈ సేవకు రావడం అండ్ గరుడోత్సవం మీకు చూపించడం అది కూడా స్వామివారి దయ కింద లెక్కేస్తాను నేను. స్వామివారి గరుడోత్సవం అయిన తర్వాత మా ట్రూప్ మెంబర్స్ అందరికీ పట్టరాని ఆనందం వచ్చేసి వాళ్ళు ఎంత బాగా ఆడుకుంటున్నారు చూసారు. యాక్చువల్గా ఆనందాన్ని వర్ణించాలంటే ఆ మాటలు సరిపోవు. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా. వాటితో అయితే మా డే 6 సేవ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ డే 7 రేపొద్దున అయితే మాకు దర్శనం కూడా ఉంటుంది. జై గోవింద.